ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారా? ఈ రోజున దేవుని మహాకృపను బట్టి మన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుచేత ఈ రోజున మనకి ఒక మంచి పరిశుద్ధ గ్రంథం మన చేతికి ఇవ్వబడింది. దాన్ని చదువుకుని ఆధ్యాత్మికంగా నడిపించబడుతున్న ప్రియ జనాంగమా, దేవుని పిల్లలారా, మీ యొక్క జీవితంలో ఈ లోక అపవిత్రత మిమ్మలను మీ కుటుంబానికి అంటకుండా జాగ్రత్త పడండి. అంతేకాదు, గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు పొంచి తిరుగులాడుతున్నాడు. అలాగనే పాపంలో పడకుండా మీ ఆత్మీయ స్థితిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ఆరోగ్యము ఉన్నాము అంటే అది దేవుడిచ్చిన మహాకృప. ఈ ఆరోగ్యము, ఈ ఆవిషి ఆయన ఇచ్చింది. ఈరోజు మనము ప్రతిరోజు భోజనము చేస్తున్నామంటే అది దేవుని కృప కాదంటారా? అందుకనే ప్రసంగి మాట్లాడుతూ ప్రసంగిలో రాయబడిన మాట ఏంటంటే 2వ అధ్యాయములో 25వ వచనం దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటారంటే, ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుటకు ఎవరికి సాధ్యము? విన్నారా? ఏమంట? ఆయన సెలవు లేక, ఇక్కడ చూడండి, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుటకు ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేకుండా భోజనం చేయుటకు ఎవరికి సాధ్యం? అంటే ఆయన సెలవు ఇవ్వకుండా నువ్వు భోజనం చేయగలవా? ఆయన సెలవు ఇవ్వకుండా నువ్వు బ్రతకగలవా? 4 పూటలు తిని అరాయించుకోగలవా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన సెలవు లేకుండా భోజనం చేయగలవాడు ఎవరు? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాకు తెలిసిన మా బంధువు ఒక ఆయన భార్య అన్నం పెట్టిన తర్వాత ఆ భోంచేసే ముందు ఆయన కూర్చుని భోంచేసే ముందు ముద్ద కలిపాడు. అది నోట్లో పెడుతుండగానే హార్ట్ అటాక్ వల్ల అంతే, ఆ ముద్ద నోట్లో ఉండగానే అంతే భోజనం ముందుకు పడి చనిపోయాడు. అంటే స్ట్రోక్ వచ్చింది ఆయనకి. అంటే సెలవు లేకుండా, అంటే ఆ ముద్ద తినే అతనికి, అంటే ఆ తినే అర్హత లేదు, ఇక అయిపోయింది. అంటే సేవుని సెలవ లేకుండా భోజనం చేయగలవాడు ఎవరు అంటే ఇదే. అంటే ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే అంతగా ప్రేమిస్తున్నాడు. ఇంకేమంటుంది బైబిల్లో? అక్కడే మంచివాడుగా ఉండువానికి, ఇక్కడ చూడండి, మనం ప్రసంగి 2వ అధ్యాయము 25వ వచనంలోనే నేను బారు చదువుతున్నాను. మంచివాడుగా ఉండుటకు దేవుడు జ్ఞానమును తెలివియు, చూడండి, మంచివాడుగా ఉండుటకు దేవుడు జ్ఞానము తెలివి ఆయన యందు అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి యోగ్యునిగా ఎంచుటకై ప్రయాసపడి బోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థమే. కనుక ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా ఉన్నది. ఇక్కడ ఏమంటాడంటే, మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానము తెలివి ఆయన యందు అనుగ్రహించును. అంటే మంచివాడిగా ఉన్నవాడికి జ్ఞానము తెలివి ఇస్తాడంట. ఇంకొకటి ఏంటంటే, మంచివాడిగా మనం ఉంటే జ్ఞానము తెలివి ఇస్తున్నాడు. అంటే గాలికై ప్రయాసపడుతున్న పాపాత్ముడికి ఏమిస్తున్నాడు? బాగా అర్థం చేసుకోవాలి. గాలికై ప్రయాసపడుతున్న వాళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడు? గాలికై ప్రయాసపడుతున్న వాడికి దేవుడు ఏమిస్తున్నాడు? బాగా అర్థం చేసుకోండి. గాలికై ప్రయాసపడుతున్న వాళ్ళకి దేవుడు ఏమిస్తున్నాడు అంటే, పాపాత్ములకు గాలికై ప్రయాసపడిన భోజేసిందంతయు వాళ్ళకి ఏమంటాడంటే, ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇది వ్యర్థమే. అంటే పాపాత్మునికి నిర్ణయించాడు. వాళ్ళు భోజేసుకునే పనే. భోజేసుకుని గాలికై ప్రయాసపడి వ్యర్థమైనంతా భోజేస్తూనే ఉంటారండి. భోజేస్తున్న వీళ్ళకి దేవుడు పాపాత్ములకి ఇచ్చేది ఏంటంటే, గాలికై ప్రయాసపడిన వారికి, భోజేసుకున్న వాళ్ళకి అది కూడా అర్థమే కదా. అందుకే బైబిల్ ఏమంటుందంటే, ఒకడు లోకమంతయు సంపాదించుకుని వాడు
చనిపోయిన ఎడల వాడికి ఏం ప్రయోగం? ఒకడు ఏమంటుందంటే బైబిల్, ఒకడు లోకమంతయు సంపాదించుకుని వాడు మరణించిన ఎడల వాడికి ఏమీ ప్రయోజనము అని బైబిల్ సెలవిస్తుంది. అందుచేత ప్రియమైన వాళ్ళారా, గాలికై ప్రయాసపడుతున్న దేవుని బిడ్డలారా, మీ యొక్క మనం బ్రతకటానికి, జీవించటానికి దేవుడు తగిన మట్టుకి దేవుడు ఆహారం ఇస్తున్నాడు మనకి. అలాగనే చూడండి, ఆకాశ పక్షులు విత్తవు, కొయ్యవు, కొట్టులో కూర్చుకొనవు, కానీ వాళ్ళకన్నా మీరు శ్రేష్ఠులు కారా? వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా అని అంటే మీలో చాలామంది అనొచ్చు, ఏవండి పాస్టర్ గారు అవి పోషించబడుతున్నాయి అని మనం కాడ ఇంట్లో పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే పోషించబడతామా అనే మాట మీరు అనొచ్చు. నేను దాన్ని బట్టి నేను మాట్లాడతాను. నీవు కష్టపడిన దాన్ని, నీ కష్టార్జితాన్ని నిన్ను నీ బిడ్డలు భుజించుటాకి, ఆయన భోజన బల చుట్టూ నువ్వు జీవించటాకి, నువ్వు అలాంటి సంతోషాన్ని ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు మనం. కానీ మన అతికి తెలివితేటల వల్ల, మన అజ్ఞానం వల్ల మనం ఎలా ఉన్నామంటే ఈ రోజున అతి తెలివితేటలు, అజ్ఞానం, మరి మనకు తెలియకుండా రెటమత్తనం, మనం చేసే ప్రశ్నలు కావచ్చు, మనం చేసే విధానం కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు, ఏదైనా మనం చేసే ప్రతిదీ విరోధముగా దేవునికి మనం ఉన్నాం. విరోధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం కనుక అందుకోసం దేవుడు అంటాడు, గాలికై ప్రయాసపడుతున్న వాళ్ళరా, చూడండి, గాలికై ప్రయాసపడుతున్న వారా, పాపాత్ములారా, ఇది మీకు అర్థం కాదా అని అంటున్నాడు ఆయన. అర్థమే. ఈ అర్థమైన దానిని మనం భుజిస్తున్నప్పుడు, ఈ అర్థమైన దాన్ని మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ అర్థమైన దానికోసం మనం ప్రయాసపడుతున్నప్పుడు ఒకసారి మీరు గమనించండి, అర్థమైక దానిని దేవుడు దాన్ని పాపాత్ములకి ఇస్తున్నాడంట. నీతిమంతుడు కొరకు పాపాత్ముడు ఆస్తిని కూడబెడుతున్నాడు. నీతిమంతుల కొరకు నీతిమంతుల కొరకు ఏం చేస్తున్నారంట? ఆస్తులను కూలబెడుతున్నారంట నీతిమంతుల కొరకు. అలాగే నే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు గమనించినట్లయితే మనము మన కుటుంబం ఈరోజు సంతోషంగా ఇంత అన్నం తింటున్నామంటే దేవుని కృప కాదంటారా? చూడండి, ఈరోజు ఆరోగ్యం, ఆయుష్ని ఇచ్చిన ఆ ప్రభుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? గమనిస్తారా? దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన ఆకాశమందు ఉన్నవాడు కునుకుడు నిద్రపోడు. ఆయన దినమెల్లా తన చేతులు సాసి నా కుమారుడా, నా కుమార్తె అని నేను పిలుస్తున్నాడు. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? ఇంకా నువ్వు అనుకుంటున్నావు, నన్ను ఎవడో చూడలేదులే, ఈ భూమి మీద మనం చేసే పనులు ఎవరు చూస్తలేదులే, చీకట్లో మనల్ని ఎవరు చూస్తలేదులే అని నువ్వు అనుకోవచ్చు. మనిషి చూడకపోవచ్చు, కానీ ఆకాశం ఉన్న దేవుడి కనులు భూమి మీద సంచరిస్తుంది. మనం ఏం తప్పులు చేస్తున్నా ఆయన కన్ను దృష్టి కనపడుతుందంట. ప్రేమైన వాళ్ళ, ఆయన కన్ను దృష్టితో మనం చూస్తున్నాడు. చూడండి, ఇంత మనం జరిగిస్తున్నప్పుడు, ఇన్ని తప్పులు మనలో జీవిస్తున్నప్పుడు, ఇన్ని తప్పులు కలిగి ఉన్నా, ఇంకా నేను ప్రేమిస్తూ, ఇంకా నిన్ను కష్టాల్లోకి త్రోసివేయకుండా, శ్రమంలో త్రోసివేయకుండా, వ్యాధుల్లో తోసేయకుండా, హఠాత్తు మరణంలోకి నిన్ను తోసివేయకుండా, చూడండి, ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. చూడండి, హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో కావచ్చు, ఈరోజు ఎంతమంది యవనస్తులు, యాక్సిడెంట్ కేసులు, రకరకాల జబ్బులు. చూడండి, ఈరోజు చాలామంది యవనస్తులు హాస్పిటల్కి తీసుకొస్తున్నారు కనుక మనం గమనించాలి. ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు, ఎంతమంది అనారోగ్యానికి పాలవుతున్నారు. కానీ వాళ్ళకంటే నువ్వు నీతిమంతుడివా? కాదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుచేత ఇంకా నీకు సమయం దేవుడు ఇస్తూనే ఉన్నాడంట. ఇస్తున్నప్పుడు నువ్వేమున్నావు, ఎలా ఉన్నావు? దేవుణ్ణి తెలుసుకుంటున్నావా? దేవుని ఆలోచన ఏంటో గ్రహిస్తున్నావా? దయచేసి ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఇంత అన్నం మనం తింటున్నామంటే ఆయన కృప కాదంటారా? ఈరోజు మనకి ఏది అవసరమో దేవుడు దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. అది ఎంత సంతోషం. ఈరోజు దేవుని బిడ్డలారా, నాకు అది లేదు ఇది లేదు అనుకోవద్దు. మనము ఆస్తిని కూడబెడతాకి అన్యాయం రూట్లోకి వెళ్ళొద్దు. ఆస్తిని కూడబెట్టడానికి మనము
అక్రమంగా ప్రవర్తించొద్దు. దేవుణ్ణి మోసం చేసి బైబిల్ అడ్డం పెట్టుకుని సంపాయాలనే దురుద్దేశం ఉంటే అది ఏ రోజైనా నిన్ను నీ కుటుంబాన్ని అణిసివేస్తుంది ప్రియమైన వాళ్ళు. అందుచేత బైబిల్ని అడ్డం పెట్టుకుని పేదవాళ్ళని దోసుకోవాలని, లేకపోతే అబద్ధాలతో కూడిన మీ జీవితం ఇలాగనే మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున ఆయన ఉగ్రత వస్తుంది. ఆ రోజు నువ్వు కనపడవు. అందుచేత బైబిల్ని అడ్డం పెట్టుకుని బ్రతకాలని ఆ బ్రతుకు ఎవరికీ వద్దండి. సేవకులారా, బైబిల్ని అడ్డం పెట్టుకొని జీవించుతూ నన్ను ఎవరు చూడలేదులే అని నీ అక్రమానికి పాల్పడి ఒక క్రైస్తవత్వాన్ని అడ్డం పెట్టుకుని నిలువు దోపిడి అనేక మంది దగ్గర దోసుకున్నావా, అది ఏదో ఒక రోజున అది నిన్ను అంతం చేస్తుంది. గమనించు. నీ నీతికి అడ్డుబండగా ఉంటుంది, నీ ప్రవర్తనకి అడ్డుబండగా ఉంటుంది. దేవునిచ్చే ఆ నీతినికి నీకు అడ్డుబండగా, దేవుని కాపుదలకు నీకు అడ్డుబండగా ఉంటుంది. ఇలాంటి ఈ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలో పడకుండా క్రీస్తు కొరకు మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని, క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన దగ్గర సాగిలపడి, ప్రభా నువ్వు నాకుంటే చాలయ్యా అనే జీవితంలో మీరు కొనసాగాలని నేను ఆశపడుతున్నాను. అందుకంటాడు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా, నీ తూర్పు ఎదురైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఆయన మాట చాలు, ఆయన చూపు చాలు. అందుచేత ఆయన మాటను తీసుకుందాం. మనము మన జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని మీరు చూస్తారని, అలాంటి ఆనందం, సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవుడిచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోకుండా, అక్రమాలకి తెగబడకుండా, దుర్నీతికి అయోగ్యులుగా బ్రతకకుండా, అన్నిటికీ దూరంగా, లోకంలో ఉన్న దుర్నీతికి, అక్రమానికి దూరంగా ఉండి, దేవునికి సమీపంగా ఉండి, మిమ్మల్ని మీ కుటుంబాన్ని సదాకాలం దేవుడు కాపాడి సంరక్షించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకున్నాం. గనుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా, నీ బిడ్డలకు చక్కని సందేశం విన్నారు. వారందరి జీవితంలో ఆత్మీయంగా బలపరచబడాలని, వారు ఆధ్యాత్మికంగా ఎదగాలని, నీ రక్షణలో వారు నడిపించబడాలని ఆశిస్తున్నాం. అట్టి కుటుంబాలని ఆత్మీయంగా కట్టి నడిపిస్తామని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.